సభ్యులందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన తహసీల్దార్ శ్రీధర్ గారు, అదేవిధంగా రామగౌడ్ గారు, ఈ కార్యక్రమం నిర్వహణలో ముఖ్య కర్మకర్త ప్రియ నరసింహరావు గారు, అదేవిధంగా స్కూల్ చైర్మన్ గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ఉపాధ్యాయులు, తర్వాత విద్యార్థులు, మీడియా మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రము. మన భారతదేశ చరిత్ర అనేటువంటిది అత్యంత పురాతనమైనది. దాదాపు 5000 సంవత్సరాల చరిత్ర కలిగి ఎంతో మంది రాజులు, ఎన్నో రాజ్యాలు దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి చరిత్ర. కానీ కాలక్రమేణా కొన్ని విదేశాలకు సంబంధించిన
ఉన్నటువంటి రాజులు దాడులు చేయడం వల్ల మన దేశంలో ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా కనుమరిగిపోయినటువంటి పరిస్థితుల్లో నాకు ఇక్కడికి వచ్చేంత వరకు కూడా దాదాపు 6 months అయ్యి నేను ఆరంభంలో వచ్చి ఇక్కడ బాల్కొండ కిల్లాకు సంబంధించి ఇంత ఘనమైనటువంటి చరిత్ర ఉందన్నటువంటి విషయం కూడా తెలియదు. సో ఈ కిల్లాకు సంబంధించినటువంటి చరిత్రని, గత వైభవాన్ని, బాల్కొండకు సంబంధించినటువంటి గత వైభవాన్ని తర్వాతి తరాలకు అందజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో వ్యాసరచన పోటీలు, అదేవిధంగా పట్టుక పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నటువంటి నరసింహారావు గారి యొక్క కృషి నిజంగా అభినందనీయము. అదేవిధంగా ఈ చరిత్ర అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళ తరంతో అంతరించిపోకుండా భవిష్యత్ తరాలకు కూడా ఈ ప్రాంతం యొక్క గొప్పదనం, ఎందుకంటే దేశం యొక్క 2వ రాజధానిగా ఉన్నటువంటి ప్రాంతం ఇది, దాని యొక్క సంరక్షణ సరిగా లేకపోవడం వల్ల ప్రాంతం అంతా కూడా నిర్లక్ష్యానికి గురికాబడిందని అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా పిల్లలు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ చరిత్రకి సజీవంగా సాక్ష్యాలుగా ఉంటారు. రేపు పొద్దున ఘనమైనటువంటి వారసత్వం చరిత్ర ఉన్నటువంటి మీరు భవిష్యత్తులో కూడా ఈ మనకు బాల్కొండకు సంబంధించినటువంటి కిలా ఏదైతే ఉందో వల్లకొండ కిలా, ఆ కిలా పరిరక్షణ కోసం, అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా మా వైపు నుంచి కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారితో కానీ తర్వాత ప్రజాప్రతినిధులతోటి కానీ సంప్రదించి కిలా పరిరక్షణకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా తప్పనిసరిగా మేము జిల్లా కలెక్టర్ గారి ద్వారా మా వంతు సహాయ సహకారాలు అందజేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అవకాశం ఇచ్చినటువంటి శాంభవి స్కూల్ యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇంత మంచి సాంస్కృతిక వారసత్వం ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మీరు 5 minutes నాకు టైం ఇస్తే చిన్న 5 minutes క్లాస్ చెప్తాను మీకు, ఓకేనా? సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సౌండ్ ఎక్కడ వినపడాలి? అల్లం కూడా కింద వరకు రావాలి. గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్. యూ హ్యావ్ ద పొటెన్షియల్ ఎనర్జీ, అంటే చాలా ఎనర్జెటిక్గా ఉండాలన్నమాట విద్యార్థులు, అవునా? ఓకే. సో ఇప్పటిదాకా మీ చరిత్ర సాంప్రదాయం గురించి చెప్పారు, మన ప్రాంతంకు ఉన్నటువంటి గొప్పదనం గురించి చెప్పారు. మరి రేపొద్దున మీరు పెరిగి పెద్ద అయిన తర్వాత మీ భవిష్యత్తు ఎలా ఉండాలి, అవునా కదా? మీరు ఇప్పుడు చదువుకుంటే ఈ స్కూల్కి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? పిల్లలంతా చదువుకోవడానికి వస్తున్నారు. చదువుకున్న తర్వాత ఒక 18 years 20 years 25 years అయిన తర్వాత ఈ చదువుతోటి ఏం కావాలనుకుంటారు మీరు? మంచి జాబ్ కావాలి, లేకపోతే కంపెనీ పెట్టుకోవాలి. ఇందాక సార్ చెప్పినట్టు IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్స్, RDOs, తహసీల్దార్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. మరి రకరకాల ప్రొఫెషన్స్ లో ఉన్నప్పుడు ఆ జాబ్ సంపాదించాలంటే, లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో మీరు మంచి ఉద్యోగం సంపాదించుకొని మీకు ఒక 20-25 సంవత్సరాల వరకు చదువుకొని మిగతా రెస్ట్ ఆఫ్ ద 40 సంవత్సరాలు మీ యొక్క లైఫ్ హ్యాపీగా గడపాలని కోరుకుంటారు. మీ తల్లిదండ్రులు అదే కోరుకొని మిమ్మల్ని స్కూల్కి పంపిస్తారు. మీ పాఠశాలలో కూడా మీ టీచర్స్ అందరూ కూడా మీకు ఇచ్చే హోంవర్క్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ, క్లాసెస్ కానీ, ఇవన్నీ కూడా ఎందుకోసం? స్టూడెంట్స్ మంచిగా చదువుకొని వాళ్ళ జీవితం అభ్యాసం అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితం మంచిగా బతకాలనేటువంటి ఉద్దేశంతో మీరు హ్యాపీగా సెటిల్ అయిపోతే మీ తల్లిదండ్రులకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది, మీ అమ్మ నాన్న కూడా సంతోషంగా ఉంటుంది హ్యాపీగా ఏదైనా జాబ్ వచ్చి చేస్తే. అలా రాకుండా ఊరికే ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద అటు ఇటు తిరిగితే తల్లిదండ్రులు ఏమంటారు? మీకు సంతృప్తి ఉండదు. అదేవిధంగా మిమ్మల్ని చదివించినటువంటి పేరెంట్స్. తర్వాత రెండవది మీకు సంబంధించినటువంటి నాలెడ్జ్, విజ్ఞానం. థర్డ్ వన్ వెల్త్ అంటే సంపద. ఫోర్త్ వన్ హ్యూమన్ రిలేషన్స్. ఈ 4 అంశాలు బ్రాడ్గా మీరు మీ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఐటమ్ వచ్చేస్తే హెల్త్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు మీ హెల్త్ సరిగా లేదనుకోండి, ఇక్కడ ఏం చేస్తాడు? స్కూల్కి నాకు జ్వరం వచ్చిందనో, కాఫ్ ఉందనో, లేకపోతే ఇంకా ఏదో ప్రాబ్లం అని చెప్పి ఊకే స్కూల్ బంద్ కొట్టేస్తూ ఉంటాడు. ఏమైనా చదువుకోవస్తుందా? రెగ్యులర్గా మీ హెల్త్ సరిగా లేకపోతే ఎప్పటికీ హాస్పిటల్స్ తిరగడం, ఇటు తిరగడం, అటు తిరగడం, ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వయసులో కానీ రేపు పొద్దున 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పోయినా, లేకపోతే బీటెక్ తర్వాత MBBS అట్లాంటివి చేసినా కూడా ఏమైపోతే మీ హెల్త్ సరిగా లేకపోతే మీ గోల్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి దాన్ని అచీవ్ కావడానికి అవకాశం ఉంటుంది.
మరి అలాంటప్పుడు హెల్త్ సరిగా కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఆ హెల్త్ సరిగా కాపాడుకోవాలంటే కూడా ఒక 4 అంశాలను మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇది ఎవరు చేయరు, మీరే చేసుకోవాలి, స్టూడెంట్సే చేసుకోవాలి, ఎవరి వ్యక్తులకు సంబంధించింది వాళ్ళది. సో హెల్త్లో ముఖ్యంగా మనం చూడాల్సినటువంటి 4 అంశాలు ఏంటంటే, ఫస్ట్ స్టూడెంట్కి ఖచ్చితంగా 7 to 8 అవర్స్ నిద్రపోవాలి. చాలా మంది పిల్లలు ఏం చేస్తున్నారంటే అమ్మలో నాన్నలో సెల్ ఫోన్ తీసుకొని రాత్రి చేత నిండా కప్పుకొని అందులో ఏదో గేమ్స్ ఆడడము, లేకపోతే అమ్మ నాన్నతో కలిసి ముందు టీవీ ముందు కూర్చొని టీవీలు, సీరియల్స్, వీడియోస్, రకరకాలైనటువంటి సినిమాలు చూడడం, ప్రోగ్రామ్స్ చూడడం చేసి రాత్రి 10-11 గంటల వరకు మెలుకువతోటి ఉంటున్నారు. మళ్ళీ ఉదయం 7 గంటలకు 8 గంటలకు లేచి స్కూల్ టైం అవుతుంది, బస్సు వస్తుందని చెప్పేసి టకాటక ఎలాంటి భోజనం చేయకుండా, టిఫిన్ చేయకుండా బస్సు ఎక్కేసి వచ్చేస్తారు. అలా వచ్చినటువంటి విద్యార్థి క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేటువంటి పాఠం వాడికి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే రాత్రి సరైన నిద్ర లేదు, పొద్దున అమ్మ దగ్గర ఎలాంటి టిఫిన్ కానీ ఏం కానీ తినలేదు. సో ఆ విధంగా క్లాస్లో నిద్ర వస్తూ ఉంటుంది, సరైనటువంటి కాన్సన్ట్రేషన్ ఉంటుంది, టీచర్స్ చెప్పేటువంటి పాఠాలు కూడా. వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటి?